నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఇవి, అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఇవి అని ఐడెంటిఫై చేసింది. అక్కడ భారీగా బలగాల్ని కూడా మోహరింపజేసింది. అయినప్పటికీ కూడా ఎలక్షన్ సమయంలో కొన్ని గొడవలు అల్లర్లు జరిగాయి. ఎన్నికల తర్వాత కూడా 3 రోజుల పాటు ఆ గొడవలు ఎందుకు కంటిన్యూ అయ్యాయి, ఎవరు చేయించారు, దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడున్నటువంటి అధికార యంత్రాంగమే వైఫల్యం చెందిందా? దీని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు, నమస్కారం అండి. సో ఎన్నికలు అనగానే బోల్డ్ అనే అంశాలు అయితే అందులో గుర్తొస్తూ ఉంటాయి. అందులో ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరగాలి అనేది, శాంతి భద్రతలు ఎక్కడ వయలేట్ జరగకుండా ఉండాలి అనేది, ఇవన్నీ చూస్తుంటారు. అక్కడ కావాల్సినటువంటి డిప్లాయ్ చేస్తూ ఉంటారు, ఫోర్సెస్ అన్నింటినీ అక్కడ పెడుతుంటారు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 రోజులైనా ఇంకా ఎందుకు గొడవలు అల్లర్లు జరుగుతున్నాయి? కంటిన్యూస్ థింగ్ అమ్మా. అది పలనాడు ప్రాంతము అనేటువంటిది సరే, పలనాటి చరిత్ర 400 సంవత్సరాల పౌరుషాలగడ్డ అంటారు. దెన్ మాచర్ల నియోజకవర్గం, ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం ఏదైతే అంటున్నామో అది బాలచంద్రుడు మన ఆయన ఉండేవారు, వాట్స్ హిస్ నేమ్, బ్రహ్మనాయుడు. ఇటు పక్కేమో గురజాల నియోజకవర్గం ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడేమో నాగమ్మ గారు ఉండేవాళ్ళు. నాగమ్మ గారి విలేజ్ ఎక్కడ అనుకుంటున్నారు? మా ఇంటి మీద నుంచి నిలబడి రాయేస్తే ఆ ఇంటి మీద పడుతుంది. గామాలపాడు అని ఇప్పటికి కూడా వాళ్ళ వంశీకులు ఉన్నారమ్మా. ఆ గామాలపాడు అనేటువంటి ఊరు అనమాట. అది 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకా వెళ్ళకి వెళితే 1000 years చరిత్ర కూడా ఉంటుంది. చిన్న కేశవ స్వామి టెంపుల్, అది సంగతి సమాచారం. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. 2004వ సంవత్సరం నుంచి నిన్న మొన్నటి దాకా, అంటే ఒక సంవత్సరం కింద వరకు కూడాను చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందమ్మా ఏరియా. ఎక్కడా గొడవలు లేవు. యంగ్స్టర్స్ అందరూ కూడాను చక్కగా చదువుకొని, అది ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, చదువుకొని చక్కగా విదేశాలు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి చక్కగా ఉందమ్మా వాతావరణం. ఇప్పుడు మీరు ఆ ఏరియాలో కనుక తీసుకుంటే మాచర్ల, గురజాల, రెండుచింతల, దాచేపల్లి, పిడుగురాళ్ళలో ప్రతి కుటుంబం నుంచి కూడాను కనీసం ఒక్కళ్ళన్నా అమెరికాలోనో, కెనడాలోనో, జర్మనీలోనో, యూకేలోనో, ఆస్ట్రేలియాలోనో, నెదర్లాండ్స్లో ఉన్నారమ్మా. కనీసం ఒక్కళ్ళు. సరే, మా ఫ్యామిలీ నుంచి కనుక తీసుకుంటే కనీసం ఒక 100 మంది ఉన్నారనుకో. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఒకప్పుడు గొడవలు ఉండి తలకాయలు నరికేసుకుపోవడము ఎంత విచిత్రంగా ఉంటుందంటే, తలకాయ నరికేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ముందు పెట్టి, సార్ నేనే చేశాను, ఇది నన్ను అరెస్ట్ చేయండి సార్ అని అడిగిన రోజులు ఉన్నాయట. నిజంగా వాస్తవమే. ఇప్పుడు మా కుటుంబానికి ఎన్నో ఆ ప్రాంతానికి అత్యంత సంబంధం ఉన్న మాట కూడా వాస్తవం కదా. ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను. మీరు గొడవల గురించి అడుగుతున్నారు కాబట్టి 1952వ సంవత్సరంలో మద్రాసు ప్రావిన్స్ తోటి మనం కలిసి ఉన్నామమ్మా. రాష్ట్రం విడిపోలా. అప్పుడు కూడాను మా బాబాయిలు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గం 1952లో ఉన్నప్పుడు దాన్ని మాచర్ల గురజాల అనేవాళ్ళు కాదమ్మా, దాన్ని పలనాడు నియోజకవర్గం అనేవాడు. ఎవరైనా లిస్టు ఎత్తుకుంటే తెలుస్తుంది. కోలా సుబ్బారెడ్డి గారిని మా మదర్ బ్రదరు, ఆయన ఎమ్మెల్యే. 1955 వచ్చేసరికి ఏమైందంటే రాష్ట్రం విడిపోయింది కదా. అప్పుడు ఈ పలనాడు నియోజకవర్గం అనేటువంటిది మాచర్ల, గురజాల నియోజకవర్గాల కింద బైఫర్కేట్ చేశారు. డీలిమిటేషన్లో వచ్చింది అది. 1955లో మా నాన్నగారి సొంత తమ్ముడు మందపాటి నాగిరెడ్డి గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత ఆయన గురజాల కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చేశాడు. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీకి మా బాబాయ్ అంటే వెన్నా లింగారెడ్డి గారు, చనిపోయారు అనుకో, ఇప్పుడు లేరైనా. వెన్నా లింగారెడ్డి గారు 1967లో మాచర్ల నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన బ్రహ్మానంద రెడ్డికి చాలా క్లోజు. అదేవిధంగా ఈ వెన్నా లింగారెడ్డి గారి కుమారుడు కుమారస్వామి రెడ్డి అని డాక్టర్ అనమాట. అతను గుల్బర్గాలో చదువుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు, ఈయన, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్ అమ్మ. అదే టైంలో మన కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళందరికంటే 1 year జూనియరు. ఆయన కూడా అక్కడే చదువుకున్నాడు. మా బాబాయ్ ఇంకొక ఆయన పాండు బాబాయ్ అని అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో వెళ్ళాడు, తర్వాత చనిపోయాడు. ఆయన కూడా అదే కాలేజీలో చదువుకున్నాడు. సాయి ప్రతాప్ అని ఒక ఆయన ఉన్నాడు, రాయలసీమ ఏరియా నుంచి వచ్చాడు. ఆయన కొన్నాడు మినిస్టర్గా కూడా చేశాడు. వీళ్ళందరూ సేమ్ బ్యాచ్ అమ్మ. వీళ్ళందరికంటే జూనియర్ ఎవరయ్యంటే కేవీపీ రామచంద్రరావే.
అట్లా రాజశేఖర్ రెడ్డి గారికి మా బాబాయ్ కొడుకు కుమారస్వామి రెడ్డి గారికి ఇద్దరు క్లాస్మేట్స్ కాబట్టి వీళ్ళ మ్యారేజెస్కి కానీ దానికి కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చేవాడు. నేను చాలా రోజులు ఆయన కలవలేదు. ఫస్ట్ టైం ఆయన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 2004లో నేను 4 నెలల తర్వాత వెళ్ళాను ఆయన చూడడానికి. ఏమిరా ఏమైపోయావు, సచ్చావా బతికేవా, అందరూ వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పిపోతు, నువ్వేందిరా 4 నెలల తర్వాత వచ్చావన్నాడు. మీ బిజీలో మీరు ఉంటారు కదన్నా, ఏదో ఒకటి చెప్పాలి కదమ్మా, అది అశ్వత్థ మాత కుంజరహ అన్నట్టు. లేదులేనా కొంచెం నేను ఎస్ఐపి ప్రజెంటేషన్స్కి దానికి అటు ఇటు తిరుగుతున్నాను అందుకని రాలేదంటే, సరే ఇన్నాళ్ళకైనా వచ్చావు కదా ఏమిటి సంగతి సమాచారం అని అడిగాడు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వర్కప్ చెప్పాడు, వర్క్ చేశాను, సంగతి సమాచారం గడిచిపోయింది. మేము అక్కడ బయటకు వచ్చేవాళ్ళం కదమ్మా, నేనన్ను సోమయాజులు గారు వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళం. దాని తర్వాత ఇంక 2009 ఏం జరిగిందో మీకు తెలుసు. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. ఈజ్ ఎ లెజెండ్. ఆంధ్రప్రదేశ్లో లెజెండ్స్ అంటే రాజకీయ నాయకుల పరంగానే చెప్పిన 4-5 లెజెండ్స్ అనాలమ్మా మనం. ఫస్ట్ టైం మనకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన మూలకంగానే హైదరాబాద్లో ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. బ్రహ్మానంద రెడ్డి గారు, పివి నరసింహారావు గారు మూలకంగానేనమ్మా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు ఏదో అంతా నేనే చేశాను డబ్బా కొట్టుకుంటాడు కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. ఈ చంద్రబాబు నాయుడు ఆయన పేరు ఎప్పుడు చెప్పడం. వెనక నుంచి పనిచేసిందేమో హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, అంకయ్య చౌదరి గారు. ఎస్టీపీకి నేను ఆడిటర్గా చేశాను. నా పేరు చెప్పకపోయావు, కనీసం పివి నరసింహారావు పేరన్నా చెప్పాలిగా. ఆయన పేరు కూడా చెప్పడమ్మా చంద్రబాబు నాయుడు, అంతా నేనే చేశానని డబ్బా కొడతాడు. ఈ మధ్య మానేసాడులే, చెప్పడం లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు ఈజ్ ఎ లెజెండ్ అమ్మా. 9 నెలల్లో అధికారంలోకి వచ్చేసాడు. 2 స్కీమ్స్, మద్యపానము తీసేయి, ₹2 కిలో బియ్యం ఇచ్చేసేయి. తాగునీటి సమస్య బాగా ఉంది కాబట్టి మెడ్రాస్లో వాళ్ళకి నేను చాలా రోజులు అక్కడ ఉన్నాననేటువంటి విషయాన్ని తీసి పక్కన పెడితే తాగునీరు అనేటువంటి ప్రొవైడ్ చేయాలి కాబట్టి తెలుగుగంగ తీసుకొచ్చారు. 15 టీఎంసీ వాటరు మెడ్రాస్కి వెళ్తాయి, తమిళనాడుకి వెళ్తాయి. 60 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 30 కోట్ల రూపాయల మంది, 30 కోట్ల రూపాయలు వాళ్ళది. న్యాయమా ధర్మమా? న్యాయమేగా. భారతదేశంలో ఎక్కడికైనా సరే ఎవరికైనా తాగునీరు లేదు అంటే చేయాల్సింది. ఇప్పుడు అనంతపురం జిల్లా తీసుకోమా నువ్వు, అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య బాగా ఉంటుంది. 32 సెంటీమీటర్ల కంటే వర్షం పడదమ్మా. భారతదేశ వ్యాప్తంగా కూడా 110 సెంటీమీటర్లు అట్లా వర్షం పడుతుంది. అస్సాము చిరపుంజులు ఇంకా ఎక్కువ పడుతుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ అక్కడ 32 సెంటీమీటర్ల కంటే వర్షం పడదు అనంతపూర్లో, లోయెస్ట్ రెయిన్ఫాల్. తాగునీటి సమస్య ఉందనే పుట్టపర్తి సాయిబాబా గారు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీరు ఇచ్చారమ్మా. అది ప్రభుత్వం ఇవ్వలేదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలు అనేటువంటిది కుప్పం దాకా తీసుకెళ్ళాడుగా, ఇది మనం చూస్తూనే ఉన్నాగా. సో ఇట్లా ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు ఈ మాచర్ల సంగతి ఏమిటి? తగాదలు అయితే అప్పటి నుంచి ఉన్నమాట వాస్తవమే. 2004 నుంచి 2022-23 సంవత్సరాల వరకు కూడా లేదు, బాగానే ఉండేది. తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా రావడం అనేటువంటిది మొదలైంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మం గారిని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మొదలైనమ్మా ఇది. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, బ్రహ్మనాయుడు. ఇప్పుడు దుర్గమ్మ గారు ఉన్నారు, అంతకుముందు ఎప్పుడో ఒకసారి నేను ఆమెను కలిసినప్పుడు ఆమె చెప్పారు, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఎవరు వేరే వాళ్ళు తీసుకెళ్ళి నాగార్జున రెడ్డి, మందపాటి నాగిరెడ్డి గారి అన్న కొడుకో సంగతి సమాచారం అంటే, ఇగో తాతకు దగ్గు నేర్పించినట్టుందా నువ్వు చెప్పేది. ఆ పిల్లవాడిని చిన్నప్పుడు మాచర్లో ఉన్నప్పుడు నేను ఎత్తుకొని తిరిగానయ్యా, నేను నాకు చెప్తావేంది ఆ పిల్లవాడి సంగతి, రెగ్యులర్గా చూస్తూనే ఉంటానన్నాను. మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో. ఇప్పుడు అట్లనే ఆమె హస్బెండ్ దుర్గాంబ గారి అందుకని వాళ్ళ కుటుంబంతో మాకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ జనరేషన్ వేరే, ఈ బ్రహ్మానందరెడ్డి జనరేషన్ వేరే. ఈయన మాచర్లో ఉండడు, పిడుగురాళ్ళలోనూ గుంటూరులో ఉంటాడు, చాలా తేడా ఉంది. ఎప్పుడైతే ఈయనకి సీటు ఇస్తారో, అసలు యాక్చువల్గా మాచర్ల నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదమ్మా టీడీపీ తరఫున. ఇటుపక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించింది పిన్నెల్లి లక్ష్మారెడ్డి, వాళ్ళు 2004 నుంచి ఉన్నారు. అంటే 20 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు, మంచి పనులే చేశారు. ఇప్పుడు మాచర్లకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేశారు. శ్రీశైలం వెళ్ళే రోడ్డు మనం నేను చూశాను, చాలా చక్కగా ఉంది. నాగార్జున సాగర్ వచ్చేటువంటి రోడ్డు కూడా చూశాను, అది 4 లేనే. ఎక్కడ ఫ్లాట్గా ఉండడానికి, స్ట్రైట్గా ఉండడానికి వంకర్లు టింకర్లు లేకుండా బ్రిడ్జిలు కూడా కడతా ఉన్నారు, నేను కూడా చూశాను. అది కూడా 4 లైన్ నేషనల్ హైవే చేస్తున్నారు. మాచర్లకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. కేసీపీ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది.
అదంతా కూడా సిమెంట్ బెల్ట్, అది అదంతా కూడా సిమెంట్ బెల్ట్ అనమాట. మంచి ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అక్కడ. సోలార్ పవర్ ఇండస్ట్రీస్కి మంచి అవకాశాలు ఉన్నాయి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి మంచి అవకాశాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్గా వాడాలిపోతుంది. ఇప్పుడు మా బాబాయ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే దాచేపల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది కదా అని చెప్పి ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్రియేట్ చేశాడు ఆయన. ఇప్పుడు అక్కడ కనీసం ఒక 100 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇవన్నీ జనాలకి తెలియవమ్మా. ఇది ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలేదు అంటారు. కియా అని కాకి వాళ్ళ చేస్తారు. పరిశ్రమలు వచ్చినా లేదన్నది పెద్ద లిస్టు. మొన్న నేను ఈ మధ్య విలేజెస్లో తిరుగుతున్నప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవంట కదా సార్, మన పిల్లలందరూ బెంగళూరు పోతున్నారంట కదా సార్ అంటే కాదమ్మా అని చెప్పి చూపించాను నేను. వామ్మో ఇన్నొచ్చినాయా అని చెప్పి నోరు తెల్లేశారు మా వాళ్ళు. ఎందుకు మాచర్ల మంటలు అనేది వస్తుంది, లేకుంటే అక్కడ అవుతున్నటువంటి గొడవలు వీటన్నిటి గురించి ఎందుకు అలా కంటిన్యూ అవుతోంది అనేది? అది కంటిన్యూ అంటే ఒకసారి మొదలైందంటే అంత తొందరగా ఆగదు. ఇప్పుడు మాబుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనం అనవసరం పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టుకుంటాం కానీ మాబుని కంట్రోల్ చేయడం చాలా కష్టం తెలుసా. ఏ గొంతులో నుంచి వస్తాడో, ఏ ఊళ్ళో నుంచి వస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదమ్మా. ఇంటి పైన నిలబడి పెట్రోల్ బాంబులు వేశారనుకో, నువ్వేం ఎగురుతావు? అప్పటికీ కూడాను పోలీసు వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేశారని లెక్క. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడాను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడాను తీసుకుంటారు. సెంట్రల్ బలగాలు కూడా వచ్చాయి, సెన్సిటివ్ ఏరియా కింద ఐడెంటిఫై చేశాయి కాబట్టి చాలా తీసుకుంటారు. నా అనుభవమే చెప్తానమ్మా. నేను వరికపూడి శిలా ప్రాజెక్టు చూడడానికి పొద్దున్న 5 గంటలకు బయలుదేరాం. ఆ పోయేటప్పుడు ఏమవుతుందంటే నక్కిరెక్కల్లో అనేటువంటి విలేజ్ వస్తుంది, వెల్దుర్తి అనేటువంటి విలేజ్ వస్తుంది, నక్కిరెక్కల్ అనేటువంటి విలేజ్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి పక్కకి వెళ్తాం అనమాట. నాగార్జున రెడ్డి గారు మిమ్మల్ని చాలామంది గుర్తుపడతారు, పొరపాటున వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పారు, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, ఏమో కొట్టినా కొడతారండి బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నకిరికల్లు ఏరియాస్ అన్నీ కూడాను. ఈ ప్రజలకు కొంచెం ఆవేశం ఎక్కువ, ఇక్కడ అసలు ఎప్పుడెప్పుడు కొట్టుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు, మీరు ఎవరితోటి ఏమీ మాట్లాడద్దు. వాళ్ళకు ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పోయిన తర్వాత ఇప్పుడు వాడు వచ్చిపోయాడు చూసారండి, వాడు మిమ్మల్ని చూసుకుంటూ పోతున్నాడు చూసారా అంటే ఇంక మిమ్మల్ని అడగలేదు కానీ మామూలుగా అయితే అడిగేవాళ్ళండి. పొరపాటున మీరు వైఎస్ఆర్సీపీకి గ్యారంటీగా 120 సీట్లు వస్తాయి సంఘ సంవత్సరానికి కనుక మీరు కనుక చెప్పుంటే మీ తలగా పగలగొట్టినా పగలగొడతారు సార్ వాళ్ళు. అట్లాంటి ప్లేసులు సార్ ఇది. దయచేసి ఏమి మాట్లాడొద్దంటే కైకి మనలేదమ్మా నేను. మనకు తెలియదు కదా అక్కడ లోకల్ సిచ్యువేషను. అంత ఇదిగా ఉండిందనమాట. రెచ్చగొట్టారమ్మా బాగా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనం తప్పుపడడానికి వీల్లేదు. సరే అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేటలో అక్కడ ఏదో చెప్పాడు. నేను నర్సరాపేట ఏరియాని చూస్ చేసుకోవడానికి కారణం నేను పోటీ చేద్దాం అనుకున్నాను కాబట్టి, 15 రోజులు తిరిగాను కాబట్టి, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి, మా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, అందుకనే నేను ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేశాను. నేను ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చిన తర్వాత సరికొత్తగా ఇంకొక ఎస్పీ వచ్చారు. ఆ తర్వాత అల్లర్లు మొదలయ్యాయి అనేది స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళందరూ చెప్తున్నారు. బట్ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం డీజీపీని పిలిచింది, సిఎస్ని పిలిచింది. తప్పలేదు కదా, క్వైట్ న్యాచురల్. ఆటోమేటిక్గా పిలుస్తారు. ఒకప్పుడు కడప అంటే ఎలా ఉండేది, రేయ్ కడప గుండాలంటారా, పులివెందల రౌడీ షీటర్లో చూసారా రైలు తగలబెట్టారు అనేవాళ్ళు కదా. బాంబులు ఉంటాయి వాళ్ళ చేతుల్లో, వాళ్ళ ఇళ్లలో బాంబులు ఉంటాయి, కత్తులు ఉంటాయి అనేవాళ్ళు. నిన్న మొన్నటి దాకా ఆ మాట ఎక్కడ లేదుగా. మాచర్లను గురించి కూడా అలాగే అనుకునేవాళ్ళుగా. అక్కడ కూడా అనంతపూర్లో చెదురుమెదురుగా 1-2 సంఘటనలు జరిగిన మాట వాస్తవమే. బట్ మాచర్లే బాగా హైలైట్ కావడానికి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా కంటిన్యూటీ. పోలీసు వాళ్ళు కూడా ఏం చేశారంటే, పాపం పోలీసు వాళ్ళని కూడా మనం అపార్థం చేసుకోకూడదు. పాపం వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు పొంగనూరులో ఏం జరిగిందో మనం చూసాంగా. ఒక రూట్లో వెళ్తానని చెప్పాడు, ఆ రూట్లో వెళ్లకుండా వేరే రూట్లో వెళ్ళాడు. అక్కడేమో సెక్యూరిటీ పెట్టారు, ఇక్కడేమో సెక్యూరిటీ తక్కువ, రాళ్ళు వేసుకున్నారు. పోలీసు వాళ్ళకే దెబ్బలు తగిలినాయి. ఒక ఆయన కన్ను పోయింది. ఆయనేమో స్టేజీ మీద నుంచి తన్నండి పొడవండి అని చెప్పి ఆయనే అరుస్తున్నాడు. ఇది కనపడుతూనే ఉందిగా. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూడాలిగా. ఎట్టనే మాచర్లకు సంబంధించింది కూడా చూస్తారు వాళ్ళు. సిఎస్ని పిలవడం క్వైట్ న్యాచురల్ అమ్మా, పిలుస్తారు. ఏంటి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఎందుకు జరిగింది, మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, సెన్సిటివ్ ఏరియాస్ ఏంటి, లిస్ట్ ఏంటి, సంఘ సంవత్సరం అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సంబంధం ఉండదు. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళిద్దరు వెళ్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దట్ ఈజ్ ఆల్ రైట్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అంటే నేను అనుకుంటున్నానమ్మా నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు అవతల వాడు బాగా ఆవేశపరుడు, వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కష్టం అవుతుంది. అరెస్ట్లు కనుక చేశారు అనేసి అంటే ఎక్కడ వరకు పోతుంది, అది ఫైరింగ్ దాకా పోతుంది. ఫస్ట్ పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ బాష్పవాయువులు ప్రయోగిస్తారు, వాటర్ క్యాన్లు పెట్టి కొడతారు. అప్పటికి చెల్లా చెదరు కాలేదనుకోండి,
రబ్బర్ బుల్లెట్స్ పేలుస్తారు. అప్పుడు కంట్రోల్, రబ్బర్ బుల్లెట్స్ పేలిస్తే మనిషిని చావడం దెబ్బ తగులుతుంది అంతే కొంచెం గట్టిగా. అప్పటికీ కంట్రోల్ కాలేదనుకోండి గాలిలోకి ఫైరింగ్ చేస్తారు. అప్పుడు కంట్రోల్ కాలేదనుకోండి ఇక ఫైరింగ్కి దిగుతారు. ఫైరింగ్కి దిగడం అనేటువంటిది అవుట్ ఆఫ్ 100 టైమ్స్లో 1 టైమ్ 2 టైమ్స్ జరుగుతుంది, కానీ ఎక్కడ జరగదు. మొన్న కూడా నా నర్సరావుపేటలో అంత చెడు గొడవ జరిగిన ఫైరింగ్ చేయలేదు, రబ్బర్ బుల్లెట్స్ పేల్చారు అంతే. ఇది వాళ్ళ ప్రొసీజర్, అది చాలా ఓపికగా ఉంటారమ్మా పోలీసు వాళ్ళు కూడా. కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కానీ ఎస్పీ ఫైరింగ్ చేయడానికి వీల్లేదు కదా. ఎస్పీ కిందనేమో పోలీస్ పథకం అంతా ఉంటుంది, కానీ ఫైరింగ్ అనేది చేయాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇవ్వాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను కదా, నేను వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాను. సెన్సిటివ్ ఏరియా, జాగ్రత్తగా ఉండండి, 35 ఇయర్స్ ఏజ్లో ఉన్నట్టు వాళ్ళు మీరు, మీ కెరీర్ చాలా ఉంటుంది, సెన్సిటివ్ ఏరియా ఇది, నేను ఈ ప్రాంతం అండి అంటే అవునండి కరెక్టేనండి, మీ ఇంటర్వ్యూస్ అన్ని మేము చూస్తుంటామండి అని వాళ్ళు కూడా చెప్పారు కదా. ఇందులో కూడా కమ్యూనిటీని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు మార్చినటువంటి సరికొత్త ఎస్పీ అనేవాళ్ళు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు, వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, 3 సిలిండర్లు ఇస్తాను, 20,000 ఇస్తానని చెప్పాడు, అంతేగాని వేరేదేమైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి నినాదం ఒకటే, నా మూలకంగా మీకు మంచి జరిగింది అంటే నాకు ఓటేయండి అని అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడిని వాళ్ళని వీళ్ళని తిట్టడం ఎక్కడన్నా చూసామా? చివరి మూమెంట్లో ఎక్కడో ఒకసారి అని ఉండొచ్చు, ఏదో పావలని, మల్లెపూలని, దుష్ట చతుష్టయం అని, సంఘ సంవత్సరం అని ఉండొచ్చు, అంతవరకే. కానీ అది క్వైట్ న్యాచురల్. వాళ్ళు 10 మాటలు అంటే ఈయన ఒక మాట అని ఉంటాడు అంతే. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను ఆల్రెడీ చెప్పాను జగన్మోహన్ రెడ్డిని నేను మొన్న 6వ తారీఖు మే వరకు నేను ఈ 5 సంవత్సరాల నుంచి ఏనాడు కలవలేదు అని. ఇదైతే వాస్తవమే కదా, ఎవరైనా చూసుకోవచ్చు. నాకేమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా పదవి ఇచ్చాడా? చాలామందికి ఇచ్చాడు, కానీ నేను అడిగింది లేదు, ఆయన ఇచ్చింది లేదు. సరే రకరకాలుగా అంటారనుకో, పిలిచి ఇచ్చి ఉండొచ్చు కదండి, మీకు ఎంపీ సీట్ ఇచ్చి ఉండొచ్చు కదా, రాజ్యసభ సీట్ ఇచ్చి ఉండొచ్చు కదా అంటారు. అంత ఈజీ టాస్క్ కాదమ్మా, వాళ్ళకు ఉండే బర్డన్స్ బొచ్చినని ఉంటాయి. ఇవ్వనంత మాత్రాన నేనేం బాధపడలేదు. 2019 జాన్యువరిలో ఏదైతే చెప్పానో 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే జరుగుతుంది. నాకేమైనా పదవి ఇచ్చాడు ఆయన? ఇవ్వలేదుగా. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని చెప్తున్నాగా, ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు? సో ఆ గొడవలు జరగడం అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో 1-2 జీపులు తగలబడ్డ ఈ సంగతి సమాచారం ఇది జరుగుతుందండి. ఎందుకంటే కొంచెము ఆవేశం ఎక్కువ కాబట్టి జనాలు పంతాలకు పట్టింపులకు ఎక్కువ పోతారమ్మా. వాళ్ళందరూ ఎవరు అనేసి అంటే మోస్ట్లీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళే, కానీ కుర్రోళ్ళు లేరమ్మా. కుర్రోళ్ళు అందరూ ఏం చేశారంటే చక్కగా చదువుకొని విదేశాలకు వెళ్ళిపోయారు. బ్యాంకుల్లోనూ అక్కడ ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కనపడలేదు మీకు. ఇదంతా లుంగీ బ్యాచ్ అనమాట, పని బాట లేని లుంగీ బ్యాచ్ అనమాట. మామూలుగా ఈ ఎన్నికలకు సంబంధించి ఒక స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నిటితో పాటుగా మైండ్ గేమ్లు అనేవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమే. ఎందుకంటే ఓడిపోతారన్న సంగతి తెలుసు, గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలందరూ కూడా గంపగొత్తుగా వేశారన్న సంగతి తెలుసు, గ్యారంటీగా ఓడిపోతామన్న సంగతి తెలుసు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మైండ్ గేమ్ అనమాట. అచ్చెన్నాయుడేమో 160 అంటాడు, చంద్రబాబు నాయుడేమో నోరిప్పి ఏసంగా చెప్పడం, పవన్ కళ్యాణ్ ఏసంగా చెప్పడం. ఈ TV5లో సాంబశివరావు, ఈనాడు, ABNలో రాధాకృష్ణ, వీళ్ళు మటుకు అదే పనిగా అరుస్తుంటారు అనమాట. TV5లో సాంబశివరావు సంగతి ఏందన్నది రామోజీరావు గారు చెప్పరు, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నానమ్మా. నేను కూడా బ్రహ్మాండ్ కంపెనీలో CA చదువుకుంటున్నప్పుడు రామోజీరావు గారికి సంబంధించిన కంపెనీలకు ఆడిట్లకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు నుంచి మాకు తెలుసు 2650 కోట్ల రూపాయలు పబ్లిక్ దగ్గర నుంచి RBI చట్ట ప్రకారం వసూలు చేయకూడదు. ఆయన చేయడం కరెక్ట్ అంటే నువ్వు నేను మోడీ, అమిత్ షా, కేజ్రీవాల్, మమతా బెనర్జీ అందరూ కలెక్ట్ చేయొచ్చు అమ్మా. దేశంలో డబ్బులు నీ దగ్గర నమ్మకంతో ఇస్తాననే పని అయితే నువ్వు నేను మోడీ కూడా చేయొచ్చు. మరి వాళ్ళు ఎందుకు ఎవరు చేయలేదు? ఈయన ఒక్కడే ఎందుకు చేశాడు? 2650 కోట్ల రూపాయలు చట్ట విరుద్ధం అమ్మది, చేయకూడదు. ఆయన రోజు వచ్చి నిధులు చెప్తాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ABN రాధాకృష్ణమూర్తి TTDలో అమ్మవారి బొమ్మ కనపడింది, మరియమ్మ బొమ్మ కనపడింది, యేసు బొమ్మ కనపడింది అని చెప్పి నానా గోలా చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి అయ్యా నువ్వు వీడి సంగతి ఏదో చూడంటే ఆయన కేసు పెట్టారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కట్టి తీరాల్సిందే. ఇప్పుడు ఆయన ఇంకా జడ్జిమెంట్ బయటికి రాలా. మొన్న ఈ మధ్య ఒకసారి తిరుపతి వచ్చినప్పుడు అడిగారు ఆయన్ని, సుబ్రహ్మణ్య స్వామిని, ఏందండి మీ కేసు సంగతి సమాచారం అనేసి అంటే, మరి 100 కోట్ల రూపాయలు రాధాకృష్ణ గారు ఏడ కడతారండి అంటే, వారి మీద ఆయన కట్టకపోతే చంద్రబాబు నాయుడు కడతాడా అని చెప్పాడు చాలా క్యాజువల్గా.
ఈ రాధాకృష్ణమూర్తి చేసిన మాదర్చేదు పనిని గురించి రామోజీరావు గారు చెప్పరు. రామోజీరావు గారు 2650 కోట్ల రూపాయల చట్ట వ్యతిరేక పని, 1200 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసుల గురించి రాధాకృష్ణ చెప్పడు. వీళ్ళిద్దరూ చేసిన తప్పుడు పనుల గురించి మహా టీవీలో వంశీ చెప్పడు, TV5లో సాంబశివరావు గారు చెప్పరు. అంటే అర్థమైందమ్మా, ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం చచ్చిపోయింది. జర్నలిజం అంటే ఏంటి? నీ ఇష్టం వచ్చింది చెప్పడం కాదు, నిజము చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. చెప్పు నువ్వు అదే. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికి ఏం తెలీదా? 2650 కోట్ల రూపాయలు తీసుకోవడం అనేటువంటిది రామోజీరావు గారు చేసినటువంటిది తప్పు నాకు తెలిసినంత వరకు. అన్ని టీవీ ఛానల్ ఎందుకు చెప్పవు? కేసు సుప్రీంకోర్టులో ఉంది, ఆయన అందరి దగ్గర తీసుకున్నాను, అందరికీ ఇచ్చేశానని చెప్పి చెప్తున్నాడు. ఎవరి దగ్గర తీసుకున్నావో, ఎవరెవరికి ఇచ్చేసావు, ఏమిటి లెక్క సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్నామని చెప్పి అడిగారు అని రాధాకృష్ణ చెప్పాలిగా. ఏం చెప్పడవు? TV5లోనేమో సాంబశివరావు చెప్పడు. పైగా సాంబశివరావు అంటాడు, జీవీ రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, హీఈస్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అంటాడు. పోనీ ఆ జీవీ రెడ్డి ఎవరు? నాకు కూడా మిత్రుడే. ఆయన కూడా పాపం నేను చార్టర్డ్ అకౌంటెంట్ నేను నిజమేనా అనుకున్నాను. మొన్న ఈ మధ్యన తెలిసింది ఆయన చార్టర్డ్ అకౌంట్ కాదన్న సంగతి. ఆయన మీద ఇన్స్టిట్యూట్కి కంప్లైంట్ చేస్తే ఏదో కింద మీద పడి ఆ కంప్లైంట్ లేదు, ఏం చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ కాకుండా నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ చెప్తే జైలు శిక్ష వేస్తారు మనకు. ఆయన పిలుస్తాడు ఆ జీవీ రెడ్డిని. ఆ జీవీ రెడ్డి పిలిస్తే ఇదిగో ఈ రకంగా చెప్తుంటాడు అనమాట ఆయన. అయితే ఇప్పుడు అదే మైండ్ ఆ జీవీ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ పనికి మాలినోడు అంటాడు. ఇంకేం చెప్తావమ్మా? ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడ 2 సార్లు ఎంపీ చేసినటువంటి వాడు. ఈ జీవీ రెడ్డి ఏంది? హాఫ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఈ జీవీ రెడ్డిను ఉండవల్లి అరుణ్ కుమార్కి కంపారిజనా? ఆ TV5 సాంబశివరావు ఆ విధంగా మాట్లాడతాడు. ఇంకా ఏమంటాడు తెలుసా? ఆయన మెసేజ్ పెట్టాడు నాకు, నేను వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంటెక్ చేశానండి అని. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇప్పుడు దాన్ని నిట్ అంటున్నారు. ఒకప్పుడు దాన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు 2002 వరకు. ఇట్స్ ఎ వెరీ రెప్యూటెడ్ కాలేజ్. నేను ఆ కాలేజీలో ఎంటెక్ చేశాను అన్నాడు. అదే నువ్వు ఎంటెక్ చేశాను అన్నావు కదా, నీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించవయ్యాని అడిగాను. ఇంతవరకు పత్తాలేడమ్మా. కరెక్ట్గా డేట్తో సహాయంగా చెప్పాలంటే 25వ తారీఖు జూన్ 2023 ఆయనకి నాకు మధ్య జరిగిన సంభాషణ చెప్తాను నేను. మరి ఇట్లాంటప్పుడు ఈ టీవీ ఛానల్స్ని నమ్మొచ్చా నమ్మకూడదా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. నాకు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇవ్వలేదు, శాలువా కప్పలేదు, నాకు ఎటువంటి సంబంధము లేదు. మొట్టమొదటిసారిగా మొన్న 6వ తారీఖే చూశాను నేను ఆయన్ని. ఇది నగ్న సత్యం. ఎవడైనా సరే నాతో ఛాలెంజ్ చేయండి, ఐఎమ్ రెడీ. అయితే మీరు వైఎస్ఆర్సీపీ పేటీఎం పర్సన్ కాదు అని చెప్పినప్పటికీ కూడా మీ మీద అయితే ఆ మార్క్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు పోనీలే పర్లేదేం కాదులే, ఇలాంటివన్నీ చాలా అంటుంటారు. అయితే ఈ ఒక్క నిమిషం ఏంటంటే, పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నీకు పొలదండలు వేసేవాళ్ళు ఉంటారు, చెప్పులు వేసి కొట్టేవాళ్ళు ఉంటారు. రెండింటికి నువ్వు సిద్ధపడాలి. నేను ఈ విధంగా చెప్పినందుకు నా కారు అద్దాలు పాల్గొట్టిన సందర్భాలు ఉన్నాయి, బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఏం తక్కువ తినలేదు. నేను అలాగే చెప్పేవాడిని, రే నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం కాదురా, నేను ఇవాళ నల్ల ప్యాంటు ఎర్ర చొక్కా టీషర్ట్ వేసుకున్నాను, నా కారు నెంబర్ ఇది, నేను పలానా దగ్గర ఉన్నాను, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, ఇంకంతే ఫోన్ కట్టు. అయితే ఇక్కడ మైండ్ గేమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాచర్లలో జరుగుతున్నటువంటి గొడవలు, అల్లర్లు వీటన్నిటిని ఎప్పటికీ తగ్గిపోతాయని అనుకోవచ్చు. ఏం చేయాలంటారు? రేపు రిజల్ట్స్ వచ్చిందాకా ఇలాగే ఉంటుంది. ఇంక 20 రోజులు ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే చెదురు మొదలు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగము మీరు తగ్గండి సార్, మీరు ఉండండి సార్, మీరు ఇంట్లో ఉండండి సార్, బయటికి రాకండి సార్ అని చెప్పి వీళ్ళని ఒప్పించి ఇంట్లో కూర్చోబెట్టారో ఇక తగాదులు అంటే ఏమొస్తాయి? అవతల వాళ్ళు ఎవడి మీద పడతాడు? వేరే వాళ్ళ మీద పడలేరు కదా. ఇది ఒక స్ట్రాటజీ అమ్మ ఇది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. మాకు 160 వస్తాయి, అన్ని వస్తాయి, ఇన్ని వస్తాయి, అసలు అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ప్రభుత్వ ఎంప్లాయీస్లో వ్యతిరేకత ఉంది, అది ఉంది, ఇది ఉంది, సంగతి సమాచారం అని. ఇప్పుడు అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగిమణిగే ఉంటుంది, నిండుకుండా ఎప్పుడూ తణకదు. ఇది తెలుగులో జరిగిన సామెతగా. 2019లో నేను ఏదైతే చెప్పానో అది జరిగిందా లేదా? 2024లో కూడా అదే జరుగుతుంది. లగడపాటి రాజగోపాలు చక్కటి అనలిస్ట్ ఆయన మీద బలవంత పెట్టి ఫోర్సు పెట్టి చెప్పించారు. ఆయన అంతరాత్మకి విరుద్ధంగా చెప్పాడు. ఆయన ఏమైంది? అది ఆయనకున్న క్రెడిట్స్ పోయినాయి. మొన్న 2023లో నా మీద కూడా అంత ప్రెషర్ పెట్టారమ్మా. ఎప్పుడైనా సరే దేశంలో ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా,
నీ అంతరాత్మకి మించినటువంటి కోర్టు లేదు. నువ్వు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ నీ అంతరాత్మకు మించినటువంటి కోర్టే లేదు. ఏదో ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ సేక్ అన్నట్టే. నన్ను వేరే వాళ్ళు అడిగినప్పుడు తను ఇంటికి వచ్చే ఇంటర్వ్యూ తీసుకుంది, 3 లక్షల మంది చూశారు. నల్లేరు మీద నడక కాదు, కాంగ్రెస్ వాళ్ళు కనుక కష్టపడ్డారంటే అధికారంలోకి వస్తారు అని చెప్పాను. అది బాగా పాపులరైజ్ అయిపోయింది. ఈ ఎలక్షన్లు ఇంకొక వారం రోజులు ఉన్నప్పుడు మళ్ళీ అడిగారు, అదే చెప్పాను. తర్వాత నా మీద ఎంత ప్రెషర్ పెట్టారంటే అసలు నిన్ను చంపేస్తాను ఎండి కూడా ఏంది అసలు నువ్వు మాట్లాడేది, బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సిందే అని హెవీగా ప్రెషర్ పెడితే ఆత్మ వంచన చేసుకొని గెలుస్తారని చెప్పాల్సి వచ్చింది. అంటే ప్రజలు కూడా మా బాధలు ఎట్టా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. లగడపాటి రాజగోపాలను కూడా అట్నే చేశారమ్మా. దాంతో మీ క్రెడెన్షియల్స్ దెబ్బతింటలా, అవునా కదా? బీజేపీ వాళ్ళు రెండవసారి కూడాను డెఫినెట్గా గెలుస్తారు అని చెప్పాను. జరిగిందా లేదా? మూడోసారి వస్తారా? ఈసారి కూడా బీజేపీ వాళ్ళు వస్తారమ్మా. ఓకే, బీజేపీ వాళ్ళకి ప్రాబ్లం ఏముందమ్మా, వాళ్ళు ఏదో 400 అంటారు కానీ అది జరిగేటువంటిది కాదు, వచ్చేది కాదు. అచ్చెన్నాయుడు గారు కానీ 160 వస్తాయని చెప్పినట్టే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక నినాదం ఇచ్చాడు, వై నాట్ 175 అన్నాడు కానీ నాకు 175 వస్తాయని చెప్పాడా? రెండింటికి తేడా ఉందా లేదా? బీజేపీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోమా, 250 వచ్చాయనుకో కొంచెం మోడీకి వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకని ఆ వ్యతిరేకత అనేటువంటిది కాస్త కూస్త కనపడుతుంది కాబట్టి మైండ్గా ఏమన్నమాట 400 వస్తాయి. అసలు ఈసారి వాళ్ళకి యూపీలోనే 20 సీట్లు తగ్గేటట్టున్నాయి. యూపీలోనే 250 వచ్చాయనుకోమా, అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి 20 వచ్చి టీడీపీ వాళ్ళకి 5 వచ్చినా ఈ 25 మంది మోడీకే సపోర్ట్ చేస్తారు. చూస్తూనే ఉన్నాం కదా మనం. మరి 275 అయిపోవాలి నీకు ఫిగరు. అక్కడ అకాలీదళ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పక్కన ఒరిస్సాలో బిజు పట్నాయక్ గ్రూప్ ఉందా, వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎట్టుంటుంది? కాంగ్రెస్ పార్టీలో చక్కటి లీడర్ లేకపోవడము, చెప్పుకోవడం చేతకాకపోవడం అనేటువంటిదే మోడీకి ప్లస్ పాయింట్. పాయింట్ నెంబర్ 1. మోడీ మంచి మాటగారి కావడం అనేటువంటిది పాయింట్ నెంబర్ 2 అడ్వాంటేజ్. స్ట్రాటజీ చేసేదేమో అమిత్ షా, ప్రజలకు చెప్పేదేమో మోడీ. కాంబినేషన్ సింక్ అయిపోవట్లా. అంటే కాంగ్రెస్లో లేరా అంటే ఉన్నారమ్మా. కాంగ్రెస్లో కూడాను దిగ్విజయ్ సింగ్ లాంటి మహామేధావులు ఉండేవాడు. మల్లికార్జున్ ఖార్గే ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. మల్లికార్జున్ ఖార్గే నేను కూడా కలిశాను. ఆంధ్ర సిమెంట్ కంపెనీ వాళ్ళకి, అంటే ఇప్పుడు సాగర్ సిమెంట్స్ అనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మేము అందరం కలిసి చేసినటువంటి వాళ్ళమే. ఎనీహో టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. జంగా కృష్ణమూర్తి గారు అన్ని పదవులు అనుభవించాడు, అవునా కదా? 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఓడిపోయాడు కదా అని ఎమ్మెల్సీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, నాకు బాగా మంచి మిత్రుడే ఆయన. నేను వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడు నరసరాపేట నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ ఆంధ్ర సిమెంట్ వాళ్ళ ప్రాబ్లం వస్తే హైదరాబాద్ ఢిల్లీ తిరిగేవాళ్ళం. వాలంటరీగానే చేశానమ్మా నేను వర్క్. అల్టిమేట్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది, సెట్ అయింది, ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ వెల్. మరి ఇప్పుడు ఆ జంగా కృష్ణమూర్తి గారు, ఆయనేమో ఎమ్మెల్సీ, ఆయన కొడుకేమో జెడ్పీటీసీ చైర్మన్, ఇంకో కొడుకేమో పంచాయతీలో ఉంటాడు, ఆయనకేమో ఇంతకుముందు టీటీడీలో మెంబర్గా ఉండేవాడు, అఫీషియల్ స్పోక్స్ పర్సను. ఇన్ని పదవులు ఇచ్చి మర్యాద గౌరవం ఇచ్చినా కానీ ఇప్పుడు ఆయన టీడీపీకి వెళ్ళాడు. న్యాయమా ధర్మమా? ఆయన విజ్ఞతకి వదిలేస్తాం. మంచి ఫ్రెండే నాకు కూడా. ఇప్పుడు సాగర్ సిమెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ప్లాంట్ ఈజ్ రన్నింగ్ ఎక్సలెంట్లీ. వాళ్ళు సాగర్ సిమెంట్కి సంబంధించినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఆయన బ్రదరు ఈజ్ ఎ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. చాలా చక్కని మనుషులు, చాలా చక్కగా ఫ్యాక్టరీ నడుపుతున్నారు. మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాను, చూశాను, మాట్లాడుకుంటానే ఉంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఎందుకంటే వాళ్ళేమో తెలంగాణ వాళ్ళు, ఫ్యాక్టరీ ఉందేమో ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలతోటి వాళ్ళతోటి అనుబంధాలు పెట్టుకోవాలి కదా. అందుకని నార్మల్గా ఏంటంటే నేను ఆ ప్రాంతానికి సంబంధించిన కాబట్టి నన్ను అడుగుతారు. దే హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అదేవిధంగా కృష్ణదేవరాయలు కూడా మొన్నటిదాకా వైసీపీలోనేగా ఉన్నాడు, మరి ఇప్పుడు టీడీపీకి ఎందుకు వెళ్ళాడు? వైసీపీ మీద వ్యతిరేకత మూలకంగా టీడీపీలోకి వెళ్ళలేదమ్మా, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది అని గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు. లేదండి నాకు ఇక్కడైతే బాగా కంఫర్టబుల్గా ఉంటుందంటే, కాదు గుంటూరు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న దాంట్లో ఆయన పార్టీ జంప్ అయ్యాడు. మరి కేసీనేని నాని కూడా మొన్నటిదాకా టీడీపీలో ఉండి వైసీపీలోకి వచ్చాడు కదా, ఎందుకు వచ్చాడన్నది ఆయన క్లియర్ కూడా చెప్పాడు. అట్లా ఈ పార్టీలు అటు ఇటు మారడం అనేది సామాన్యం. అన్నిటికంటే నాకు విచిత్రం ఏంటంటే జంగా కృష్ణమూర్తి టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యాడో నాకు ఇప్పటికీ $1 బిలియన్ వచ్చాను. ఆయనకి ఏదో బాగా ఆశపెట్టినట్టున్నారు పాపం.
ఎందుకో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించింది అడుగుతున్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఇటుపక్క పిన్నెల్లి వాళ్ళు 4 సార్ల నుంచి ఉన్నారు, చక్కగానే అభివృద్ధి చేశారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వర్గాలకు కూడాను వాళ్ళకి ఈద్గా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు 300-400 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక ప్రార్థనా స్థలం. ఆ ప్రార్థనా స్థలం అంతా కూడా పురాతనం అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని చేయించారు. ఒకప్పుడు 10,000 మంది కూడా వచ్చేవాళ్ళు అక్కడికి ప్రార్థన చేసుకోవడానికి, బాగుంది. అలాగే వాళ్ళ దాన్ని ఏమంటారు, దాన్ని ఖబరస్థాన్ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా బాగు చేయించారు. ముస్లిమ్స్ బాగా ఫేవరబుల్గానే ఉన్నారు. అక్కడ ఇప్పించినటువంటి హౌస్ పట్టాల్లో విచిత్రం ఏంటో తెలుసమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి 1 సెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకుంటారా బాబు అంటే తలకాయ లోపల కాళ్ళు బయట అని ఎటకారంగా మాట్లాడారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అది కూడా ఇయ్యలేదనుకో, ఫర్గెట్ అబౌట్ ఇట్. మధ్యలో మాటిమాటికి ఆయన పేరు ఎందుకు. ఇక్కడ మాత్రం నియోజకవర్గానికి వస్తే ఒక్కొక్కడు 1.5 సెంట్ ఇచ్చారమ్మా. అది కూడా రావడం ఎట్టొచ్చినాయి తెలుసా, వాళ్ళ అదృష్టం చూడండి ఎట్టుందో. మాచర్లకి ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్ని కట్ చేస్తూ నేషనల్ హైవే ఏదైతే పోతున్నాయో కరెక్ట్గా ఆ రోడ్ల దగ్గర వచ్చినాయి మా వాళ్ళకి పట్టాలు. ఇంకా ఎంత వాల్యూ ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. మరి అదంతా పిన్నెల రామకృష్ణారెడ్డి చేసినట్టేనా కదా, జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనా కదా? మరి అట్టన్నాడు ఓటు వేయకుండా ఎందుకుంటారు జనాలు? కొట్లాటలు అనేటువంటి తీసేయండి. హాస్పిటల్ బాగుపడ్డది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ముస్లిం సామాజిక వర్గానికి ఉపయోగపడింది, అందరినీ కలుపుకుపోయారు. నిన్న మొన్నటి దాకా ఎటువంటి గొడవలు లేదు, ఈ వారం రోజుల నుంచే గొడవలు వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? ఏమీ చేయలేక చేసినటువంటి పని. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇప్పుడు ఏమైందంటే మాకు టీవీ ఛానల్స్లో విని 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 ఈ దిక్కుమాల థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాకు కూడా వచ్చేస్తుందమ్మా బై డిఫాల్ట్. ఐఎమ్ సారీ. చంద్రబాబు నాయుడు సంగతి సౌత్ ఇండియాలో తెలుసు కానీ నార్త్ ఇండియాలో వాళ్ళకి ఎవరికి తెలియదమ్మా. అందుకని ఇంగ్లీష్లో హిందీలో 2 వీడియోలు చేసి చంద్రబాబు నాయుడు సంగతి ఏందో క్లియర్గా చెప్పాను. జనాలు అది కనుక చూసుకుంటే తెలుస్తుంది. నేను రిక్వెస్ట్ కూడా చేశాను, కింద టెలిఫోన్ నెంబర్తో సహా చెప్పాను, మీకు ఏదైనా డౌట్స్ కనుకుంటే చేయొచ్చని. మాచర్ల ప్రాంతము పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడు. ఈవెన్ మీరు గురజాలకు సంబంధించినటువంటి ఎరపతినేని శ్రీనివాస్ కూడాను మాకు మంచి ఫ్రెండే. పాప ఆయన అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ అయ్యప్ప దీక్షలు అవి జరిగినప్పుడు పూజలు పెడతాడు, చాలా భారీగా పెడతాడు. నాకు కూడా మంచి ఫ్రెండే, తెలిసినటువంటి వాడే. కాబట్టి మీ ఊళ్ళో పూజ పెడుతున్నానండి నాగార్జున రెడ్డి, ఒకసారి రావయా బాబు అంటే, అయ్యా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా, తప్పకుండా వస్తాను అని చెప్పి 1-2 సార్లు నేను ఆయన అయ్యప్ప దీక్షలు పెడితే వెళ్ళినటువంటి వాడిని. ఒకసారి ఒక దీక్షకి వెళ్ళినప్పుడు మన మురళీమోహన్ కూడా వచ్చారు. ఎవరినో ఒకరిని పిలుస్తారులే మామూలుగా. సో అట్లా ఉంటుంది. ఆయన కూడా రాజకీయాల్లో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉండడం లేదు, గుంటూరులో ఉంటున్నాడు ఆయన. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. సో ఇట్స్ క్వైట్ న్యాచురల్. సో మాచర్లలో జరిగినటువంటి గొడవలు అనేటువంటిది ఈ గత 20 సంవత్సరాల నుంచి లేవు, కానీ మొన్నే ఫస్ట్ వచ్చినాయి. ఈ ఇంకొక 4-5 రోజులు కంటిన్యూ అవుతాయి. పోలీసు వాళ్ళు బాగానే కంట్రోల్ చేశారు. ఎవరు కూడాను ప్రజలు వర్రీ కావాల్సినటువంటి పని లేదు. ఎస్, మళ్ళీ మనం ఇంకా డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 18-19 డేస్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ మనం వచ్చేటువంటి డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఏం లేదమ్మా, ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. అంతకంటే ఇంక వేరేది ఏదీ లేదు. అచ్చెన్నాయుడు ఏమో 160 అంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో ఏ సంగతి చెప్పడం. చాలామంది నన్ను విలేజెస్లో ఏమడిగారంటే, సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా సార్, 1,00,000 ఓట్లు అంటున్నారంటే, అమ్మ నాకు తెలిసినంత వరకు మటుకు 1,00,000 ఓట్ల మెజారిటీ, 1,00,000 ఓట్ల మెజారిటీ అమ్మ, ఒక 4-5 వేల మెజారిటీ లేదంటే ఒక 5-6 వేల మెజారిటీ తోటి అటుగాని ఇటుగాని అవుతుంది. కానీ ఈ 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది మర్చిపోమ్మా అని అంటే, సార్ మీకైతే తెలుస్తుంది అంతా తిరుగుతుంటారు కాబట్టి అన్నారు. ఇప్పుడు అదేవిధంగా లోకేష్ బాబు సంగతి ఏంటి సార్ అని అడిగేవాళ్ళు. ఒక 4-5 వేల ఓట్లతోటి ఇటు కానీ అటు కానీ జరుగుతుంది. కానీ ఎవరు గెలుస్తారనేది నేను కూడా కరెక్ట్గా చెప్పలేనమ్మా. న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువైపోయారు. ఇంతకుముందు ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి చెప్పేవాళ్ళమ్మా, ఇప్పుడు చెప్పడం లేదు. అది పెద్ద ప్రాబ్లం వచ్చింది. మీరంటే ఏదో నన్ను చూసి, నేను చెప్పిన వీడియోలు చూసి నా దగ్గర నుంచి నేర్చుకుందామనో తెలుసుకుందామనో నన్ను అర్ధరాత్రి కూర్చోబెట్టి అడుగుతున్నారు మీరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కుదరదు కదా. మరి చంద్రబాబు నాయుడు సంగతి ఏంటి సార్, గెలుస్తాడంటారా అంటాడు. ఈ ప్రజల్లో ఉండే ప్రధానమైన డౌట్లు ఇయ్యనమ్మా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడా లేదా, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా, లోకేష్ బాబు గెలుస్తాడా లేదా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అడిగిన ప్రశ్నలన్నీ ఇయ్యనమ్మా. ఇంకెంతకు మించి లేదు. అన్నిటికంటే వాడు చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు సంతృప్తికరంగానే ఉన్నారా, సంతృప్తికరంగానే ఉన్నామండి. పిల్లోడు చదువుకుంటున్నాడా, మా పిల్లోడు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు భోజనం పెడుతున్నారా, పెడుతున్నారండి. ఇంతకుముందు మేము పొలంలోకి పిల్లల్ని తీసుకెళ్ళేవాళ్ళం అండి, ఇప్పుడు తీసుకెళ్ళడం లేదు. బాగానే ఉందండి.
మరి మీరు ఓటు ఎవరికి వేస్తారమ్మా అని చెప్పి నేను అడగొచ్చమ్మా మిమ్మల్ని అంటే, మీరు అడగాల్సిన పని లేదు సార్ మాకు తెలుసుగా. చాలా క్యాజువల్గా మాట్లాడతారమ్మా వాళ్ళు. 100 విలేజెస్ తిరిగానమ్మా నేను. చెప్పారా మరి మీకు? అదే చెప్తున్నా కదా నేను, మీరు ఎవరికి వేస్తారమ్మా మరి ఓటు అని నేను అడిగితే, సార్ ఇంత చెప్పిన తర్వాత ఎవరికి వేస్తామో మీకు తెలియదా సార్, మీరు ఏదో మా నోటి చేత చెప్పించాలని అడుగుతున్నారు. కానీ వాళ్ళు చూడండి ఎంత తిరిగి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇప్పుడు మైండ్ గేమ్ అంటారు దీన్ని. ఏం చేయాలో తెలియక నిక్షిప్తం అయిపోయినాయి కదా, ఇంక ఇప్పుడు నువ్వేం చేయలేవు. అందుకని ఏంటంటే మైండ్ గేమ్ అనమాట. మేము గెలిచేస్తున్నాం మేము వచ్చేస్తున్నాం అంటే ఏమవుతుందంటే, ఈ టీవీ ఛానల్స్ వాళ్ళని వీళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అనమాట. ఏది మీరు చాలా పెద్ద పొడుగాళ్ళు, మీరు చాలా తెలియగలవడం అనుకుంటారు. ఒక కామన్ మ్యాన్గా ఆలోచిద్దామమ్మా మనం. ఒకసారి చెప్పావు, 10 మంది అదే మాట అన్నారు. ఈ 10 మందికి చెప్తే 100 మంది అదే మాట అన్నారు, 10,000 మంది అన్నారు, 1,00,000 మంది అన్నారు అనుకో. ఏమవుతుంది? 1000 మంది చెప్పిన తర్వాత, 10,000 మంది చెప్పిన తర్వాత ఈసారి గెలుస్తారంటండి, టీడీపీకి 125 వస్తాయంటండి, 175 వస్తాయంటండి అంటే, ఏమోలే బా ఏదో ఇంతమంది చెప్తున్నారు కదా నిజమేనేమోలే అని వీడు ఏం చేస్తాడంటే, ఏందా ఎవరిని అడిగినా కానీ అట్ట అంటున్నారు వాళ్ళు అనేసి అంటే, నాలంటి వాడు అడిగాడు అనుకో, మరి నువ్వేమనుకుంటున్నావా అన్నాను అనుకో, మనకేం తెలుస్తుంది సార్ అది, అందరూ అంటున్నారండి అంటే. దీన్ని మైండ్ గేమ్ అంటారు అనమాట. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది అదే మైండ్ గేమ్. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ మైండ్ గేమ్ ఏది, నీ ఆడే పచ్చిపదల పేండా కూడా తగలయ్యావు. ఎలక్షన్లకు ముందు నువ్వు మైండ్ గేమ్ ఆడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మైండ్ గేమ్ ఏది? బుర్ర తలకాయలా ఉండదమ్మా. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. చెప్పే కదా నేను, విని మాకు కూడా 3rd క్లాస్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అల్టిమేట్ కంక్లూషన్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఏ మాట అయితే చెప్పానో దానికే సిద్ధపడుతున్నాను. ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమే. నమ్మడం నమ్మకపోవడం అనేది మీ విఘ్నతకు వదిలేస్తున్నాను నేను. మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా. నేను ఎందుకనే చెప్పాను కదా, హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వెళ్లాల్సినటువంటి పని లేదు, ఆత్మవంచన చేసుకోవద్దు, మీ అంతరాత్మకి మించినటువంటి కోర్టు లేదు, అంతే. ఇంకెంతకంటే నేను చెప్పలేనమ్మా. ఎస్ అండి నాగార్జున రెడ్డి గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.